దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60:15 నిన్ను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉండి దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు. ఆయన కుమారుడిగా స్వీకరించిన ఆయనకి లాగానే ఆయన ఈ లోకమునకు వచ్చి యేసుక్రీస్తు ఎటువంటి సంతోషకారణంగా, సమాధానకరంగా, శాంతికరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన ఎలా జీవించి చూపించాడో అటువంటి జీవితం మనం కూడా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి జీవితాన్ని దావీదును చూస్తే మనం చూసుకోగలుగుతాము. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదు, కానీ దేవుణ్ణి అలంకరించుకున్న తర్వాత, దేవునితో నడిచిన తర్వాత అనేక మందికి సంతోషకరంగాను, కుటుంబానికి సంతోషకరంగాను మారాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసుకుంటే సొలొమోనును చూస్తే ఆయన కూడా అంతే. దేవాతి దేవుడు అభిషేకించుకున్నాడు, ఈ భూమి మీద ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు, అనేక మందికి సంతోషకరంగా నిలబెట్టాడు. కేవలం దేవుడి నుంచి కోరుకున్నాడు కాబట్టి జ్ఞానాన్ని. అలాగే మన జీవితాల్లో కూడా ఈరోజు ఆలోచించుకుందాం, ఎంతమందికి మనం సంతోషకరంగా ఉందాం. బహుతరాలకు నీ సంతోషం ఉండాలంటే నీతిగా, యథార్థతగా, పరిశుద్ధతగా క్రీస్తుతో నువ్వు జీవించినట్లయితే అనేక తరాలకి నీతి తరముగా, సంతోషకారణంగా నీ జీవితం జీవిస్తుందంట. అందుకే ఈరోజు అంటున్నాడు, యోహానును చూడండి, నీవు పుట్టుట వలన అనేక మంది సంతోషించారు. అంటే ఆయన జీవితాన్ని మనం చూసుకుంటే అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. దేవునికి సాక్షిగా నిలబడ్డాడు, దేవుని కోసమే బ్రతుకుతాను అన్నాడు. అందుకనే తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఈరోజు నువ్వే స్థలంలో ఉన్నా నీ పేరు వింటే నిన్ను చూస్తే సంతోషపడాలి. అటువంటి కృప దేవుడు నీవు దేవునితో ఉంటే నీకిచ్చి నడిపించి ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దయచేయను గాక.